తెరపడింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో చాన్నాళ్లుగా కవిత అరెస్ట్ అంటూ జరుగుతున్న ప్రచారానికి నేడు ఈడీ తెరదీసింది. ఆమెను బంజారా హిల్స్ నందీనగర్ లో ఈడీ అదుపులోకి తీసుకుంది. కవితను అరెస్ట్ చేసినట్టుగా ఈడీ అధికారులు ధృవీకరించారు. కవిత నివాసంలో ఉదయం నుంచి ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. కుటుంబ సభ్యుల మొబైల్ ఫోన్లను సైతం అధికారులు తీసుకుని విచారణ కొనసాగించారు. అధికారులు సోదాలకు వచ్చిన సమయంలో కవిత, ఆమె భర్త ఇంట్లోనే ఉన్నారు. కవితను అరెస్ట్ చేయాలన్న సింగిల్ పాయింట్ ఎజెండాతో అధికారులు వచ్చారని, ఇదంతా రాజకీయ కుట్రలో భాగమని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే కవితను అనేక సార్లు ఈడీ విచారించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కవితను అరెస్ట్ చేస్తారని ప్రచారం కూడా జరిగింది. ఈ కేసులో కవిత ప్రమేయంపై హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త అభిషేక్ బోయినపల్లి, అరుణ్ పిళ్ళైలను ఈడీ అరెస్ట్ చేసి విచారించింది. వీరందరూ సౌత్ గ్రూప్ లో భాగమని ఈడీ ఆరోపించింది. ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల విలువైన లంచాలిచ్చారని అభియోగాలున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించిన తర్వాత ఈడీ మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఆమె మాజీ చార్టర్డ్ అకౌంటెంట్ బుచ్చిబాబు గోరంట్లను కూడా విచారించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 కేసులో అవకతవకలకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ ఇప్పటి వరకు 8 సార్లు సమన్లు జారీ చేసింది. అయితే నాడు ఈడీ కేవలం విచారించి ఆమెను అరెస్ట్ చేయలేదు. అదే సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఈడీ పాటించింది. అయితే రేపు లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తున్న సమయంలో కవిత అరెస్ట్ తో బీఆర్ఎస్ పార్టీ డీలా పడే అవకాశం ఉంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు ముందు కవిత అరెస్ట్ తో మరింత దెబ్బతినే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీలో ఆప్ మంత్రులను అరెస్ట్ చేసింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను సైతం విచారించాలని ఈడీ భావిస్తున్నప్పటికీ ఆయన ఇప్పటి వరకు విచారణకు హాజరు కాలేదు.